తప్పుడు బోధలు. సిలువేసుకున్నాడంట, సిలువును చూశాడంట ఆయన క్రీస్తు రాయబారి గారు. కొన్ని రోజులు గడ్డం పెంచాడు. గుడ్డోండి, మోగోండి, చెవిటోండి, దెయ్యం పట్టినోండి, బలహీనైన వాళ్ళు అందరూ తీసుకొచ్చి వీళ్ళు అసలు వీళ్ళు ముందు పెడితే వీళ్ళు ఏం చేసేవాడు అర్థమయ్యేది. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజున ఒక సందర్భాన్ని బట్టి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్యకాలంలో పాలకోలు అనే గ్రామంలో అక్కడికి చాలా మంది దైవజనులు వెళ్ళి బహిరంగ స్వార్థ మీటింగ్లు పెట్టారు. కానీ అటువంటి సందర్భంలో పాలకోలులో సేవ చేస్తున్న దైవజనులందరూ కూడా ఎవరు కూడా బహిరంగ మీటింగ్లు పెట్టినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వారికి చాలా మంది సహకరించారు. ఆ మీటింగ్ పెట్టిన దైవజనుడికి ఎంతో వారికి ప్రోత్సాహంగా ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ దైవజనులందరూ కూడా ఏకమై ఏకమనసుతో ఏకాత్మతో కొంతమంది పాస్టర్లను అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకున్నారో ఈరోజు నేను ఆ విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. వారు ఎందుకు వారిని అడ్డుకున్నారు అనే దాని గురించి నేను మాట్లాడాలని, కొద్ది నిమిషాలు ఈ సత్యవాక్యాన్ని మీకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు శరీరరీతిగా ఉన్నప్పుడు ఆయన అనేక మందిని పాపములో నశించిపోతున్న ప్రజలను రక్షించుకున్నాడు. ఆయన ఎలా రక్షించుకున్నాడంటే తన ప్రాణమును పెట్టి రక్షించుకున్నాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలో ఏంటంటే, దేవుని పిల్లలారా, పాపము గురించి బోధించాడు. మొట్టమొదటి నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని కడిగివేసుకో అని అందరినీ కూడా ఆయన ఆహ్వానించుకున్నాడు. ఆయన వచ్చిందే అందుకని కదా. సత్యవాక్యాన్ని ప్రకటించటానికి ఆయన శిష్యులైన అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు కదా. అపోస్తులు కూడా అందరిలో ప్రధాని అయిన వాడు, జ్ఞానము కలిగిన వాడైన సౌలు పౌలుగా మార్చుకున్న ఆ పౌలయ్య మాట్లాడుతున్న మాటల్లో ఆయన పత్రికల్లో చాలా సత్యంగా బోధించాడు ఆయన పౌలు గారు. ఎందుకు ఆయన అలా చెప్పాడు అనంటే, దేవుని పిల్లారా, మనం 1 కొరింథీయులు రాసిన పత్రిక చూసుకుంటే 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు కూడా సంఘాన్ని గురించి బోధించాడు ఆయన. బాగా చదవండి మీరు తర్వాత. సంఘం గురించి బోధించాడు. అయితే ఒక్క దేవుడు, ఆ దేవుడు ఈ ఏర్పాటు చేసుకునే వారిని అందరూ కూడా ఎలా ఏర్పాటు చేసుకుంటాడని కూడా చెప్పాడు. కొంతమందిని ఉపదేశకులుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది ప్రవర్తలుగాను అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఒక ఆత్మయందే ఏమండి వాక్య జ్ఞానము, బుద్ధి జ్ఞానము, స్వస్థత వరము, ఇవన్నీ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎక్కడ చెప్పాడు ఇవన్నీ, ఎక్కడ చేయమని చెప్పాడు అనేది మనకు కావాలి. ఎక్కడ చేయమన్నాడు? ఒకవేళ ఆ ఆత్మ వలనే నీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు అనుకోండి ఒక దైవ సేవకుడికి, ఎక్కడ చేయాలి ఆ స్వస్థత? నీ సంఘంలో చేయాలి. నీకు 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, అక్కడ చేయాలి. అక్కడే చేయమన్నాడు. ఈ అధ్యాయాలన్నీ కూడా పౌలయ్య చెప్తున్న మాటలు ఏంటంటే సంఘములో అని చెప్తున్నాడు. అది మనం 14వ అధ్యాయాలకు వచ్చి చూసుకుంటే అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే క్షేమాభివృద్ధి, సంఘమునకు క్షేమాభివృద్ధి అన్నాడు. సంఘం అని తేల్చేశాడు అక్కడ. అయితే ఈ మధ్యకాలంలో ఈ పాలకోలు అనే గ్రామంలో నేను ఈ మధ్యకాలంలో విన్నాను. అమ్మతేజ అనే ఒక చాలా యవనస్తుడు, తన సాక్ష్యం కూడా నేను విన్నాను, మంచి సాక్ష్యం. కానీ అతను చేసే విధానం ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళి మీటింగ్లు పెడుతున్నాడు. ఆయన చెప్పే ఒక ప్రవచనం ఏంటంటే పేర్లు పెట్టి పిలవటం. కానీ ఇక్కడ వాక్యానికి విరోధంగా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఏం సువార్త? దేవుని వాక్యము అనే సువార్త, ఆయన మాటలు ప్రకటించమన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తైలాభిషేకం అని, తైలాభిషేకం అనే సువార్త ఎక్కడన్నా ఉందా పరిశుద్ధ గ్రంథంలో? లేదు కదా, లేదు. ఇప్పుడు అది సరైన పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచే ఒక సువార్త ఉందా?
లేదు. ఒకవేళ వారిని అలా అన్నావు అనుకోండి, ఇప్పుడు ఆ అంబతేజ అని ఈ మాట అన్నావు అనుకోండి, అయ్యా ఇది సత్యమైంది కాదు, చక్కగా సత్యవాక్యాన్ని ప్రకటించండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, సత్యాన్ని బోధించండి అని మనం అన్నాం అనుకోండి. ఒకవేళ వారు ఏమంటారంటే మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు అని అంటారు. సరే, నీ పిలుపు స్వస్థత వరము, ఒక అంబతేజాన్ని దేవుడు స్వస్థత వరంగా పిలిచాడు. అయితే ఎక్కడ చేయాలి? ఆయన సంఘంలో చేయాలి. ఆయన సంఘంలో స్వస్థత రావాలి. 1 కొరింథీ 11, 12, 13, 14 అధ్యాయాల ప్రకారంగా సంఘంలో చేయాలి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి కళ్యాణ మండపాలు తీసుకొని నెలకొకసారి పెట్టి అక్కడ నీ విశ్వాసి లేరు, ఎవరూ లేరు, అక్కడ నీ సంఘం లేదు, అక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొని పెట్టాల్సి చెప్పనే ఉంది. అది అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు, దేవుని వాక్యాన్ని ప్రకటించు, సత్యవాక్యాన్ని ప్రకటించు. అలా చేయకపోవటం వల్ల ఈ రోజున పాలకులు, పాస్టర్లు అందరూ కూడా ఏకమయ్యారు అనమాట. ఏమండి? అయితే అంబతేజ అంటే వీళ్ళకి శత్రువు కాదు, స్నేహితుడు. నాకు స్నేహితుడే, మనం అందరం ఒక తోటలో పనివారమే. కానీ పిలిచినట్టుగా ఆడగలిగితే ఒక మనిషిని పిలవటం, పేరు పెట్టి పిలవటం, పేరు పెట్టి పిలిచినట్టు ఎక్కడుందో బైబిల్లో అని అంటే వీరు చెప్తారు, పొడ్జక్కని పిలిచాడు కదా యేసుప్రభు. ఎందుకు పిలిచాడు? అంతమంది ఉన్నాక ఆయన ఎందుకు పిలిచాడు? చాలా మంది ఉన్నారు, వాళ్ళు పిలవాలి కదా. సరే పిలిచాడు. నీ పాపాలు ఒప్పుకోమన్నాడా? ఒకవేళ ఈ అంబతేజ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఏం పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. కానీ ఆ పేరు పెట్టి పిలిచిన వాడు, ఆయన దగ్గరికి వస్తున్నవాడు, నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నువ్వు ఈ పాపం చేశావు, ఈ పాపాన్ని ఒప్పుకో అని అంబతేజ ఏనాడన్న మాట్లాడా? పాపాల గురించి ఒప్పించే బోధ ఎక్కడుందండి ఈ రోజున? అసలు పాపాలు ఒప్పించడానికే కదా పరమతండ్రి లోకానికి వచ్చింది. పాపం నశించిపోతున్న వాడిని రక్షించడానికే కదా ఆయన ఇక్కడికి వచ్చింది. తైలాభిషేకం గురించి, తైలాభిషేకం, స్వస్థత వరం, ఏమండి ఉందా? స్వార్థ ఉందా? దేవునికి విరోధమైన బోధ అది. ఆ బోధ చేయకూడదు. అందుకనే ఆ పాలకుల యొక్క దైవజనులందరూ కూడా ఆయన కొంచెం ఆపారు. ఇక రెండోవాడు మన ఇస్సాక్ గారు, ప్రార్థనా శక్తి ఇస్సాక్ గారు. ఆయన గురించి కూడా నేను కొన్ని సందర్భాలు మాట్లాడు. నెలకొక గ్రామంలో పెడతాడు ఆయన. కళ్యాణ మండపం తీసుకుంటూ అక్కడ పెట్టడం. ఏమండి? ఆయన కూడా తైలాభిషేకం. అసలు తైలాభిషేకం సువార్త ఎక్కడుందండి బైబిల్లో? లేదు కదా. తైలాభిషేకం సువార్త అనేది లేదు కదా. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన అలాగా తైలాభిషేకం అని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఆయన ఏమైనా పాపాల గురించి చెప్తున్నాడా? చెప్పట్లా. నీ ఇంట్లో అది ఉంది, నీ భర్త ఎలాగున్నాడు, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ బతుకు ఎలా ఉంది, నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు. ఎవరు రారండి? నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఎవరికి కష్టం లేదు? ప్రపంచంలో కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? అసలు అక్కడికి వచ్చేవాడు అందరూ ఎవరు? నువ్వు తైలాభిషేకం మీటింగ్ పెట్టలే, కళ్యాణ మండపం తీసుకొని ప్రార్థన పెట్టేవాడు అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ ఎవరు? ఏదోటి చెప్తామనే వస్తారు, వారి కష్టాలు చెప్తానే. ఏమండి? ఈ రోజున జనాంగం, ఆ జనంలో ఉన్న యొక్క లోపాలు చూసి ఈ రోజున ఇటువంటి పాస్టర్లు బయలుదేరుతున్నారు. వారి లోపాలు చూసి సత్యవాక్యాన్ని ప్రకటించట్లా. క్షమించాడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి. మీరు పాములు తొక్కుతారు, పాములు ఎత్తుపడతారు, మీరు చేతులేసి ప్రార్థన చేస్తే వారు స్వస్థపడతారు. అసలు నిజమైన దైవజనుడైతే నువ్వు చెయ్యేసి అలా ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేస్తాడు, వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తుంది. మరి ఈ తైలాభిషేకం ఏంటి? మళ్ళీ ఈ నూనె బుట్లేంటి? ఈ కచ్చీపులేంటి? స్వార్థ మీటింగ్లో కాదు, సంఘములో ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత వస్తుంది అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. తైలాభిషేకం, నూనె, కొబ్బరి నూనె, కచ్చీపులు, ఇలాగ వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఈ జనము కూడా వారి యొక్క విధానాలు చూసి పరుగులు తీస్తున్నారు అక్కడికి. ఏమండి? పౌలు భక్తుడు ఎందుకు చెప్పాడు? సంఘంలో క్షేమాభివృద్ధి కలగటానికి, సంఘం విస్తరింపబడటానికి, సంఘంలో నీకున్న బిడ్డలు ఉన్న వారికి స్వస్థత, వారికి ప్రవచన వరము, వారి భాషలు, ఇవన్నీ కూడా
ఇవన్నీ కలుగుతాయి. నీ సంఘంలో జరగాలి, బయట కాదు. దేవుని పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పాలకోలు దైవజనులు అందరూ కూడా ఎందుకు ఏకమైపోయారంటే వీరు చేస్తున్న ఆయన పేర్లు పెట్టి పిలవటం, ఈ ఇస్సాకార తైలాభిషేకం అని ఈయన చేయటం, దైవ గ్రంథంలో లేని చేస్తున్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, ఇత బోధకులు వచ్చినప్పుడు విశ్వాసులు కూడా అలాగే తయారవుతారు, వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట, వారికి అనుకూలం ఎలా ఉందో అలాగ వెళ్తారంట. దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వేళ సమయంలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రకరకాలుగా ఇంకొక ఆయన ఉన్నాడు, క్రీస్తు రాయబారి గారు. ఆయన అంజూరు పండు, ఫస్ట్లో అంజూరు పండు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడో అంజూరు తోట దొరుకుంటాయి ఏమండి, అంజూరు పండు తింటే పిల్లలు పుడతారు. అసలు ఏమైపోతుంది ఈ క్రైస్తవ లోకం? ఈ క్రైస్తవ లోకం ఏమైపోతుందండి? వాక్యం చెప్పేవాడు ఒక్కడు లేడు, ఆయన సత్య సువార్త ప్రకటించేవాడు లేడు. కచ్చీపులని, ఏమంటే అరటిపండ్లు ఇవ్వటమని, ఈ నూనె బుట్లు ఇవ్వటమని, ఈ అంజూరు పళ్ళు ఇవ్వటమని, ఏమండి ఇలా ఇచ్చి జనాన్ని ఆకర్షించేసుకుంటున్నారు. మరి వీళ్ళ పాపాలు ఎప్పుడు క్షమింపబడతాయి? వీళ్ళందరూ ఎప్పుడు పరిశుద్ధులు అవుతారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు మరణిస్తే? నువ్వు స్వస్థత వరం కలిగితే నీ సంఘంలో చేయి. అపోస్తులు పౌలు అదే చెప్తున్నాడు, 1 కొరింథీ 14లో చెప్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి గురించి చెప్తున్నాడు. అక్కడ అందరూ ఉన్నారు, ప్రవర్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఒకే ఆత్మ ద్వారా ఉన్నారు. ఎక్కడ జరగాలి ఇవన్నీ? నీ సంఘంలో. నీ సంఘంలో బోధించు, నీ సంఘంలో స్వస్థపరచు, నీ సంఘంలో వారితో భాషలతో మాట్లాడేటట్టుగా వారికి ప్రార్థన జీవితం నేర్పు. బయటికి వెళ్ళి కాదు, ఎక్కడో ఒక గ్రామం వెళ్ళి ఆడ కళ్యాణ మండపం తీసుకొని ఎవరొస్తారు నీ దగ్గరికి? వచ్చేవాళ్ళందరూ ఈ సంఘం కాదే, ఎదటివారు సంఘస్థులే. వాళ్ళు కన్నీళ్లు కార్చుకొని కట్టుకుని పెట్టలేవాళ్ళు. ఒక విశ్వాసి మార్చటానికి, ఒక విశ్వాసి మార్పు చెందటానికి ఆ దైవజనుడు ఎంత కన్నీళ్లు విడితే వారు ఆ జీవితంలోకి వచ్చి ఉంటారు. అలా ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఆ సంఘాల్లో అందరూ స్వస్థత గురించి వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు. నీ సంఘం కాదు కదా అది విరోధమైన బోధ. జాగ్రత్త, మెలకుగా ఉండండి. ఇటువంటి బోధకులందరూ కూడా వస్తున్నారు, ఇటువంటి వారందరూ వస్తున్నారు. క్రీస్తు రాయబారి ఏమండి, ఆయన సిలువ వేసుకున్నాడంట. ఏం మేకులు వేసుకున్నాడు? సిలువ సన్నటి మేకులు, 2 మేకులు ఈ చేతిలో ఈ చేతిలో వేసుకున్నారు. ఆకర్షణ జనానికి. అసలు సిలువ వేయబడినాడు ఎక్కడ పోతాడు? సిలువ వేయబడినాడు బతికినట్టు ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఏమండి, ఒక యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరన్నా బ్రతికినట్టుందా? దేవునికి విరోధమైన బోధలు కావి. ఆయన సిలువేశారు. ఆయన్ని సన్నటి మేకులు తీశారు. క్రీస్తు రాయబారి గారు ఏంటంటే సిలువేయబడిన వాడు, సిలువ రుచి చూసిన వాడు. ఈయన ఇంత మేకలే కొట్టుకున్నాడు. ఒక తల్లి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి అక్కడ కోపించుకుంటుంది పొట్ట. సన్నటి మేకులు. యేసుప్రభు వేసిన మేకులు ఎటువంటివో తెలుసా? పెద్ద పెద్ద మేకులండి. 3-4 అంగుళాల మేకులు. మరి ఇది కాళ్ళలో వేయించుకోలేదే, చేతులు కాళ్ళలో వేయించుకోలేదే. ఆకర్షించబట్టానికి బైబిల్ ఏం చెప్తుందంటే, సిలువేయబడిన వాడు బ్రతికాడా? సిలువేయబడిన వాడు బ్రతికాడా? బైబిల్ చెప్తుందా సిలువేయబడినవాడు బ్రతికాడని? ఒక యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, సిలువేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మన కొరకు లేచాడు. యేసు ప్రభు కూడా సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలోనే బ్రతికలేడు. ఆయన సిలువలో బ్రతికాడంటే మనకి ఈ ముక్తి వచ్చేది కాదు, ఈ రోజున ఈ పాప క్షమార్పణ దొరికేది కాదు. నీవు నేను ఈ రోజున ఉండేవాళ్ళం కాదు. తప్పుడు బోధలు. సిలువేసుకున్నాడంట, సిలువు రుచి చూశాడంట ఆయన. క్రీస్తు రాయబారి గారు కొన్ని రోజులు గడ్డం పెంచాడు, ఇంత గడ్డం పెంచాడు, ఇప్పుడు గడ్డం అంతా తీసేశాడు, చక్కగా ఉంటున్నాడు ఆయన. క్రియారూపం. జాగ్రత్త దేవుని పిల్లారా, ఇటువంటి బోధకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
అమ్మ తేజ అయినా, లేకపోతే ఈ ఇస్సాక్ అయినా, లేకపోతే ఈ క్రీస్తు రాయబారైనా, ఇంకా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ అయినా సరే జాగ్రత్త. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు తోసేస్తాడు, ఇలా పడగొట్టేస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, ఆర్ఆర్ మూర్తి గారు చెప్పారు, పడగొట్టినప్పుడు పడేసేటప్పుడు వాడు సేవకుడు ఎలా అవుతాడండి అన్నాడు. పడగొట్టేవాడు కాదండి, పడినవాడు లేపినవాడు దైవజనుడు. పడినవాడు దైవజనుడు, పడినవాడు లేపినవాడు దైవజనుడు. పడగొట్టేవాడు దైవజనుడు ఎలా అవుతాడండి? అసలు పన్నోడు విశ్వాసం ఎలా అవుతాడు? వీళ్ళు పడగొట్టినప్పుడు ఆడు పన్నోడు విశ్వాసం ఎలా అవుతాడు? దేవుని బిడ్డ ఎలా అవుతాడు? జయపాల్ గారు అడుగుతుంటే ఆర్ఆర్ మూర్తి గారు చక్కగా వివరించాడు ఈ మాటలన్నీ కూడా. ఇటువంటి బోధకులు వచ్చి ఈ రోజున సంఘాలు పాడు చేసేస్తున్నారు. విశ్వాసుల యొక్క మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు. విశ్వాసులు మార్చేస్తున్నారు. రకరకాలుగా వారు ఘనత కొరకు, వారు ఇది కొరకు, వారి పేరు ప్రతిష్టల కొరకు చాలా విధిగా చేస్తున్నారు. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఒక దైవజనుడిగా ఈ రోజున పాలకులు, పాస్టర్లు వాళ్ళందరూ ఏకంగా ఉండి, ఏక మనసుతో ఉండి, ఏక హృదయం కలిగి ఉండి వాళ్ళందరూ అలా చేశారంటే నేను వాళ్ళ విషయంలో చాలా ఆనందపడుతున్నాను. కానీ ఒక్క విషయం, ఈ అమ్మ తేజ గారికి, ఈ ఇస్సాక్ గారికి, ఈ క్రీస్తు రాయబారి గారికి చక్కగా ఆ గ్రామస్తులు, ఆ పాలకోలు గ్రామంలో ఉన్న దైవ సేవకుల్లో ఉన్న సంఘంలో ఉన్న రోగులందరినీ, కుంటోండి, గుడ్డోండి, మోగోండి, చెవిటోండి, దెయ్యం పట్టినోండి, బలహీనైన వాళ్ళు అందరూ తీసుకొచ్చి వీళ్ళు అసలు వీళ్ళు ముందు పెడితే వీళ్ళు ఏం చేసేవాడు అర్థమయ్యేది. అక్కడ వీళ్ళు కొద్దిగా ఫెయిల్ అయిపోయారేమనుకుంటున్నారు. దయచేసి క్రీస్తు రాయబారి గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, ఈ అమ్మ తేజ గారు కానీ నాకు విరోధులు కాదాడు, కానీ వాక్యానికి విరోధంగా ఉంటున్నారు. బైబిల్ ప్రకారం వీళ్ళు నడవటం లేదు, బైబిల్ ప్రకారం వీళ్ళు జీవించటం లేదు, బైబిల్ ప్రకారంగా సత్యవాక్యాన్ని ప్రకటించట్లేదు వాళ్ళు. అందుకని ఈ రోజున ఒక బాధతో నేను ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మీ ముందుకు ఈ రీతిగా నేను వచ్చాను. జ్ఞాపకం చేసుకోండి, ఎవరు సత్యమైన బోధ చేస్తున్నారో, ఎవరు అసత్యమైన బోధ చేస్తున్నారో, ప్రియ దేవుని పిల్లలారా, సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన దైవజనులైనా, విశ్వాసులు, సంఘ బిడ్డలైనా ఎవరైనా సరే బోధకులను మాత్రం పరిశోధించండి.